హిందూపూర్ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఏ విధంగా అయితే పోలీసు అడ్డుపడుతున్నారు. మేము గత 2 రోజుల నుంచి పర్మిషన్ ట్రై చేస్తున్నాము. మీరు చూశారు, పర్మిషన్ ఇవ్వటం లేదు. నిన్నటికి నిన్న సిపిఐ వాళ్ళు చేస్తే ర్యాలీ ఇచ్చారు. మొన్న లలిత కళా పరిషత్లో ఇంకొక ప్రోగ్రామ్ చేసి అక్కడే ఇచ్చారు. ఈరోజు మాత్రం నాకు మాత్రం 3 రోజులు తిరుగుతున్నాము పోలీసు చుట్టూ. పర్మిషన్ ఇవ్వటం లేదు, అదంటారు ఇదంటారు. మరి ఏ విధంగా వాళ్ళకి ఇచ్చారు, మాకు డెమోక్రసీ కూలీ చేస్తున్నారండి. ఇది కేవలం పోలీసు రాజ్యం తప్ప ఇంకొక రాజ్యమే కాదు. బీసీలు మైనారిటీల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం అత్యాచారాలు చేస్తున్నది, వాళ్ళ మానాలకి వాళ్ళ ప్రాణాలకి కాపలా గాయకుండా పక్షులు అయ్యారు. దాన్ని నిరసనంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీ పెట్టాలనుకు ప్లాన్ వేసాము. దానికోసము గత 3 రోజుల నుంచి కూడా మేము పర్మిషన్ అడగడం జరుగుతున్నది. కానీ ఎక్కడ కూడా పోలీసు కానీ గవర్నమెంట్ కానీ యంత్రాంగం కానీ పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని తిప్పుతూ ఒక కార్యక్రమం జరగకూడదు, ఫెయిలియర్ కావాలా, ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపకూడదు ప్రజలకనే ఒక కుట్రతో ఈరోజు మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా జరిగింది. అదేంటి అంటే నిన్ననే చూస్తే మీరు సిపిఐ పార్టీ చేసిన దానికి పర్మిషన్ ఇచ్చారు, అంతకుముందు లలిత కళా పరిషత్లో ఇంకొక ప్రోగ్రాం చేస్తే ఇచ్చారు. కానీ మాకు మాత్రం కేవలం ఈరోజు ఇవ్వకపోవడానికి దాంట్లో రహస్యం ఏంటో మాకు తెలియదు. పెద్ద ఎత్తున ఆస్తుల మీద, గుళ్ళ మీద, మైనారిటీస్ మీద, మహిళల మీద ఇంత అత్యాచారం చేస్తే వేలెత్తి మీరు తప్పు చేస్తున్నారని చూపిస్తే కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టము. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రకటనలోకి తీసుకొని వారు చెప్పడం జరిగింది, ఎక్కడికక్కడ మీరు నిలదీయండి, మీరు చూస్తున్న పోలీసులు కూడా ఎక్కువైపోయింది కార్యకర్తల మీద. నిన్నటికి నిన్న పెద్దవడుగురులో మా కార్యకర్త ఏదో పోస్ట్ పెట్టాడని, ఈ పోస్టులో ఏమీ లేదు. అయినా వాడిని మీ వైఎస్ఆర్ వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళే ఆయన మీద కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడ చూసినా మా జిల్లాలో కాదు రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము బైక్ ర్యాలీ తీసుకెళ్ళి శాంతియుతంగా ఒక బైక్ ర్యాలీ తీసుకుపోతే దాన్ని కూడా అడ్డగిచ్చి ముందుకు పోనీయకుండా ఎంత పెద్ద ఎత్తున కార్యకర్తలు యూత్ వచ్చారు. ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి. ఇది ప్రతి చోట ఇట్లనే ఉన్నది. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా కష్టపడతారు, ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవు అని మీరు ఖచ్చితంగా గ్రహించి మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. నేను ఇక్కడ చెప్పాను, మా జిల్లాలో ఏ కేసులు పెట్టినా, ఎవరే అక్రమ కేసులు పెట్టినా నేను దాని దగ్గర నుంచి చూసుకుంటాను, నా ఖర్చుతో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్ల మీద, అది పోలీసులు కావచ్చు, ఇతర గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు కూడా, దొంగ కేసులు పెడితే ప్రైవేట్ కేసులు తిరిగి మనం పెడదాము, ఆ కేసులన్నీ కూడా నేను దగ్గరుండి నా ఖర్చుతో నేను భరిస్తానని చెప్పడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు కూడా జేసీ కుటుంబం అండగా ఉంటారు అని తెలుపడానికి సంతోషం. థ్యాంక్ యూ.